ఈశ్వరుడికి అధికారం లేనిది ఏదైనా ఉంటే మీకు మళ్ళీ జన్మనివ్వడం మీదే. ఈశ్వరుడికి అధికారం లేదు. ఈశ్వరుడు నిన్ను నేను మళ్ళీ మనిషిగా పుట్టిస్తాను అని ప్రమాణము చెయ్యలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, మీ మరు జన్మ కానీ జన్మ లేకపోవడం కానీ మీ చేతిలోనే ఉంటుంది, కిందకి వెళ్ళిపోవడం కానీ. కారణం ఏమిటంటే తీర్పు ఈశ్వరుడు తన మీద పెట్టుకోడు. అందుకే మీరు ఏం చేస్తున్నా వాసనారూపంగా వెళ్ళి మనసు పట్టుకుంటుంది. మీరు ఒంట్లో ఓపిక ఉండగా మీ అనురక్తిని బాగా దృఢతరం చేసేసారనుకోండి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటు చేశారనుకోండి, తలుపు సందులో వేలు పడింది శివ శివ అంటాం అలవాటు అయిందనుకోండి, ఓ కష్టం వచ్చింది ఈశ్వర అని ఏడవడం అలవాటైంది, మీకు ప్రాణోత్క్రమణం కూడా ఉంటుందిగా. మరి పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందేగా. అప్పుడు కూడా ఈశ్వర అని ఏడుస్తాడు. ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా అండి? నేను ఏడాది అల్లా తెల్లారకట్ట 3ంటికి లేచి చదివానండి అంటే కాదు, ఎంసెట్కి అంటున్నారా, నువ్వేం రాసావు దాన్ని బట్టి నీ ర్యాంకు. నీ ప్రాణోత్క్రమణంలో నువ్వు దేన్ని స్మరించావు అదే నువ్వు పట్టుకున్నావు జీవితాంతం. నీ ప్రాణోత్క్రమణమునందు ఈశ్వరుణ్ణి పట్టుకున్నావు. ఎలా పట్టుకుంటావు? అన్నిటికన్నా అధికం అదే అన్న పూనిక నీకు ఇక్కడ ఉండాలి. మిగిలినవన్నీ అది చేరడానికి ఉపకరణములని పట్టుకుంటున్నావు అంతే. దానికన్నా ఇవి ఎక్కువ కావు. ఇప్పుడు నువ్వు అదే స్మరిస్తావు. అది స్మరిస్తే ఆయనలోకి వెళ్ళిపోతావు. లేదు ఏవో మంచి విషయాలు స్మరిస్తూ వెళ్ళిపోయావు. పండిత వంశంలో మహాపురుషుడి కడుపున పుట్టి ఉపాసన సిద్ధి కలిగేటట్టుగా పుడతావు. లేదు ఏ ఐశ్వర్యాన్నో లేకపోతే ఏవో పనికి మాలిన విషయాలో స్మరించావు, అయిపోయిందంతే. తిరియక్కంటారు, వెన్నుపాం అడ్డంగా ఉండే జీవి కింద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? ఇక బుద్ధి ఉండదు, ఇంకేం చేయలేడు ఆ శరీరంతో. ఆవు మీరు చూడండి, ఆవు